Hi guys, welcome back to our YouTube ఛానల్. ఈరోజు అయితే మనం తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాము. ముందుగా దీనికి కావాల్సిన మసాలా పదార్థాలు: ధనియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనకు మసాలా కోసం కావాల్సిన పదార్థాలు మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే మనం పెద్ద ఉల్లిపాయ మరియు 15 వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాం. 4 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ కొద్దిగా వేగాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం అక్కడ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా వేగాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. ఉప్పు, కారం మంచిగా ఆయిల్లో వేగాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు క్యాప్ పెట్టేసుకుందాం. ఆయిల్లో ఉప్పు, కారం మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు కింద అడుగుకు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పులుసు ఇప్పుడు మరిగిపోయింది. మనం ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం చేసుకోవాలి. ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. నూనె పైకి వచ్చేంత వరకు ఇలా పులుసు మరగాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. పడతలే వేసుకున్నారు. ఇలా ఒక్కొక్కటిగా చేప ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఈ చేపలన్నీ మీడియం ఫ్లేమ్లోన 10 మినిట్స్ ఉడకనివ్వాలి. గరిటెతో రఫ్గా కలుపుకోవద్దు. కలిపేటప్పుడు నిదానంగా కలపాలి. 10 నిమిషాలు మీడియం మంట పైన మగ్గించుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. చూసారా ఎంత బాగా ఉడికిందో. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వారైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.